నమస్కారం మహాగారు. నమస్తే నాగరాజ్ గారు. మనం రెగ్యులర్ లైఫ్ స్టైల్లో అండి కొన్ని చూస్తూ ఉంటాం. ఎలా అంటే హెల్త్కి సంబంధించింది ఫేస్ చేసేటువంటిది. హార్ట్ దగ్గర బర్న్ అవుతూ ఉంటుంది మనకి. అంటే జనరల్గా దాన్ని చెస్ట్ పెయిన్ అని కొంతమంది అంటూ ఉంటారు. కొంతమంది ఏమో నాకు ఇక్కడ ఎందుకో బలంగా ఏదో బర్నింగ్ సెన్సేషన్ లాగా అనిపిస్తూ ఉంటుంది, గుండె మంటగా ఉంది, ఆయాసం ఎక్కువ వస్తుందని చెప్పేసి అంటూ ఉంటారు. ఎందుకు అలా వస్తుంది గుండె మంట? అంటే జనరల్గా వయసు పైబడిన వాళ్ళు వింటాము. ఇది ఒక డైజెస్టివ్ డిజార్డర్ డిసీజ్ అంటమాట. ఏంటంటే మనం ఇక్కడి నుంచి డైజెషన్ మొదలు, మన నోటి దగ్గర నుంచి డైజెషన్ మొదలయ్యి ఈ ఈసోఫాగస్ ఫుడ్ పైప్, దీంట్లోంచి అన్నవాహిక పేగు అంటాం కదా. సో ఇలా వెళ్ళేటప్పుడు ఈ అన్నాన్ని ఏదైతే తింటామో, ఇట్స్ నాట్ అన్నం అనే కాదు, మనం ఏం తిన్నా కూడా ఇలా ట్రావెల్ చేస్తుంది. ఈ ట్రావెల్ చేసినాక స్టమక్లోకి వెళ్ళేటప్పుడు జస్ట్ లైక్ ఎలా చెప్పాలంటే, ఒక డోర్ ఓపెన్ అయ్యింది అనుకోండి, మనం వెళ్ళగానే మళ్ళీ డోర్ క్లోజ్ అవుతుంది. సేమ్ థింగ్ మనకు ఒక స్పింక్టర్ ఉంటుంది అన్నమాట, అంటే ఇలా పట్టుకొని ఉంటుంది అన్నమాట. సో అది పట్టుకొని ఉన్నది అది ఓపెన్ అయిపోవడం అన్నమాట. ఎందుకు అలా ఓపెన్ అవుతుంది? జనరల్గా ఇప్పుడు మనం అన్నం తినగానే పొట్ట నిండిపోయింది అనుకోండి, ఈ స్టమక్లో యాసిడ్ ఉంటుంది. ఈ యాసిడ్ ఉంటే మనం తిన్నదంతా కూడా మనం ల్యాబ్స్లో కూడా చేస్తుంటాం. ఫుడ్ అనాలిసిస్ చేసేటప్పుడు యాసిడ్లో వేసేటప్పుడు ఫుడ్ ఎంతవరకు అబ్జర్వ్ అవుతుంది అనేది కొన్ని చేస్తాం. సేమ్ థింగ్ ద హెచ్సిఎల్ అన్నది మన పొట్టలో ఉంటుంది. మనం తినే ఆహారం అంతా కూడా డైజెస్ట్ చేయడానికి మనం పెద్దగా తింటాం. పెద్దగా తినేటప్పుడు హాఫ్ ఆఫ్ ద ఫస్ట్ స్మాల్ ఇంటెస్టైన్లో డైజెస్ట్ అవ్వాలి. సో ఆ యాసిడ్ అన్నది ఎప్పుడైతే పొట్ట నిండిపోతుందో ఇది క్లోజ్ చేయాలి, ఇలాగా ఆ స్పింక్టర్ అన్నది క్లోజ్ చేయాలి. అది ఎప్పుడైతే మనం ప్రెషర్ ఎక్కువైతుందో, అబ్డామినల్ ప్రెషర్ ఎక్కువ అయిపోతుందో, ఐ మీన్ ఇట్స్ ఒబేసిటీ. ఎక్కువగా బెల్లీ ఫ్యాట్ ఉన్న వాళ్ళు ఇది ఎక్కువ చూస్తుంటాం, గుండె మంట అని. అది ఓపెన్ అవ్వడం వల్ల ఏంటంటే యాసిడ్ బ్యాక్ వెళ్తుంది. సో ఈ బ్యాక్ అంతా ట్రావెల్ చేసేటప్పుడు ఇక్కడ మంట అనిపిస్తుంది అన్నమాట. ఈ మంట అనిపించడంలో స్పెసిఫిక్గా ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువ తిన్నవాళ్ళు, అంటే పొట్టకి మించి పట్టిన దానికన్నా ఎక్కువ తింటారు. ఒబేసిటీ అంటే ఆబ్వియస్లీ క్రేవింగ్స్ ఉంటాయి, వాళ్ళు తీసుకునే దాంట్లో హెల్దీ కన్నా చూజీ ఐటమ్స్లో. కొంతమంది హెల్దీగా ఉన్నా కూడా వాళ్ళకి ఎందుకు ఇంకా ప్రొలాంగ్ పీరియడ్ కంటిన్యూ అవుతుంది, మాకు గుండె మంటగా ఉందని తెలిసినా కూడా ప్రొలాంగ్ పీరియడ్ మాకు ఎందుకు ఇలా కంటిన్యూ అవుతుందని అంటే దాని పట్ల అవేర్నెస్ లేకపోవడం ఒకటి. సో మండుతుంది గుండె మంట అనగానే యాంటాసిడ్ ట్యాబ్లెట్ వేసేస్తారు. రెండోది ఇంకోటి ఏంటంటే, సర్లే ఇప్పుడు గుండె మంట వస్తుంది కదా, ట్యాబ్లెట్ వేసేసాము, మనకు నచ్చింది ఏ ఫ్రైడ్ ఫుడ్స్ లేకపోతే ఏ జంక్ వేసినప్పుడు దానికి ఇరిటేట్ అవుతుంది గట్. ఆ ఇరిటేట్ అయినప్పుడు కూడా మళ్ళీ యాసిడ్ బ్యాక్ ఫ్లో అవుతుంది. బ్యాక్ ఫ్లో అయ్యి ఆ సెన్సేషన్ అంతా కూడా ఈ హెచ్సిఎల్ అన్నది మాత్రం మనకు ఒక అద్భుతం ఉంది నాగరాజ్ గారు. ఎలా అంటే పొట్టలో ఏ కాన్సన్ట్రేట్లో pH ఉండాలో అది అక్కడ వరకే ఉంటుంది, అది పొట్ట మొత్తం ఉండదు. ఏదైతే డైజెషన్ ప్రాసెస్ ఆ పొట్టలో చిన్న పేగులు ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రం అదంతా కాన్సన్ట్రేటెడ్ది బ్యాక్ వెళ్ళేటప్పుడు మంట వస్తుంది. మంట వచ్చి అల్సర్స్ ఫామ్ అవుతాయి. ఇది ప్రొలాంగ్ పీరియడ్. ఇప్పుడు ఎప్పుడైతే ఇలాంటి సిమ్టమ్స్ మనం చూస్తాం, అన్నం తినగానే బ్యాక్ ఇలా గుండెలో మంట వచ్చినట్టు, బ్యాక్ ఫ్లో వచ్చి ఇక్కడ దాకా థ్రోట్లోకి వచ్చినట్టు, గొంతులో వస్తుంది అన్నం అని చెప్తుంటారు. సో ఇలాంటివి జరిగేటప్పుడు ఏంటంటే వాటిని పెద్దగా పట్టించుకోం. ఒక 4-5 ఇయర్స్ అయినా 10 ఇయర్స్ అయినా కూడా ఏంటంటే అల్సర్స్ కింద దించుతాయి, తర్వాత క్యాన్సర్స్ కింద డెవలప్ అవ్వచ్చు. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఫ్రైడ్ ఫుడ్స్ కానీ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ ఇలాంటివి. అండ్ కొంతమందికి ఏంటంటే దానిలో తిన్నాక కూడా పర్టికులర్గా ఆయిల్ ఫుడ్స్ ఏవైతే తింటారో వాళ్ళు అంటారన్నమాట, ఇవేమి తిన్నా కూడా అంత అనిపించదు, కానీ ఆయిల్ ఫుడ్స్ తింటే మాకు ఇంకా గుండె మంట వస్తుంది, స్వీట్ తింటే గుండెలో మంట వస్తుంది అని చెప్పి వింటూ ఉంటాం. సో డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ప్రొలాంగ్ పీరియడ్ డైజెషన్ తీసుకోవడానికి. ఏదైనా ఆహారం మనం తిన్నాక, ఒక ఫ్రూట్ అనుకోండి 1 hour పడుతుంది, ఒక వెజిటేబుల్ అనుకోండి 2 hours పడుతుంది, అదే నాన్ వెజిటేరియన్ అనుకోండి 3-4 hours ఎక్కువే పడుతుంది. ఎందుకంటే ఆ సెర్టైన్ ఎంజైమ్స్ రిలీజ్ అయ్యి ఫుడ్ డైజెస్ట్ అయ్యేంత వరకు కూడా మన చిన్న పేగుల్లోనే ఉంటుంది అది. సో ఈ ప్రొలాంగ్ పీరియడ్ ఆఫ్ డైజెషన్ తీసుకునేటప్పుడు యాసిడ్ సెక్రీషన్ దాని బాడీ కన్ఫ్యూజన్లోకి వస్తుంది అన్నమాట, ఎంత రిలీజ్ చేయాలి ఏం చేయాలని చెప్పేసి. సో వెన్ ప్రొలాంగ్ పీరియడ్ అయిపోయే కొద్దీ ఏమవుతుందంటే బ్యాక్ ఫ్లో అన్నది ఎక్కువ జరిగిపోతుంటుంది అన్నమాట, యాసిడ్ బ్యాక్ ఫ్లో జరుగుతుంది. సో దీంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫ్రైడ్ ఫుడ్స్ కానీ కెఫెన్ ఫుడ్స్ కానీ, లేకపోతే తిన్న వెంటనే పడుకోవడం కానీ, టైట్ క్లాత్స్ వేసుకోవడం కానీ, అండ్ దీంతోపాటు అరగట్లేదని చెప్పి గ్యాస్ కంటెంట్ కార్బోనేటెడ్ బెవరేజెస్ తీసుకుంటారు. అది ఇంకా వర్స్ట్ చేసేస్తుంది కండిషన్.
సో ఇలాంటివి అవాయిడ్ చేసుకుంటూ రాగలితే మాత్రం. అండ్ ఇంకొకటి స్పైసీ ఫుడ్. మనం ఇంట్లో తయారు చేసుకునేవి ఓకే పర్వాలేదు, డీప్ ఫ్రై అయినా కూడా. బట్ బయట తయారు చేసుకునే ఆయిల్స్లో మాత్రం చాలా ఎంత డ్యామేజ్ చేసేస్తాయంటే దానికి ర్యాన్సిడిటీ అంటామన్నమాట. ఆయిల్కి ఒక వాసన వస్తుంది మన ఇంట్లోనే. ఒక స్టోరేజ్ టైం అయిపోయిన తర్వాత మనం చూసుకోకపోయినా అది దాన్ని అదొక రకమైన వాసన వస్తుందండి, ఎగటు వాసన అని అంటాం. ఆ వాసనకి దాన్ని ఏమంటామంటే అక్కడ మనకి ఇప్పుడు ఏదైనా కుళ్ళిపోయింది అనుకోండి, ఇది పోయిందని చెప్పి పాడేస్తాం. బట్ ఆయిల్కి ఇండికేషన్ అదే, ఆయిల్కి ఇంక లైఫ్ స్పాన్ అయిపోయింది, దీన్ని ఇంకా యూజ్ చేయకూడదు. బట్ మనం అది పట్టించుకోము, బట్ యూజ్ చేసుకుంటూ ఉంటాము. సో డైజెషన్కి ఒక ఫుడ్తో పాటు ఆయిల్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ప్యారలల్గా మనం తీసుకునే దాంట్లో అందరికీ తెలుసు రైట్ అమౌంట్ తీసుకోవాలి, రైట్ పోర్షన్ తీసుకోవాలి. బట్ ఒక్కొక్కసారి వితౌట్ బియాండ్ కొన్నిసార్లు మనకు తెలుసో తెలియకో వెళ్ళిపోతూ ఉంటాం. అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించవచ్చు అన్నమాట. ఎలా అంటే డీప్ ఫ్రై మనం జనరల్గా ఆయిల్తోనే చేస్తూ ఉంటాం కాబట్టి అడుగుతున్నాను. ఈ ఫ్రై ఐటమ్స్ వల్ల కూడా కొంత ఇండైజెషన్ వచ్చి అండ్ కొంతమందికి ఏంటంటే గ్యాస్ ఫామ్ అయిపోయి హర్ట్ బర్న్ సెన్సేషన్ లాగా అయిపోతుందని చెప్పేసి అంటూ ఉంటారు కదా. మన మార్కెట్లో రకరకాల ఆయిల్స్ మనం చూస్తూ ఉంటాము. ఈ బర్నింగ్ సెన్సేషన్ అవి తగ్గడానికి ఏ ఆయిల్ బెటర్గా వాడి ఆ ఫ్రైడ్ ఐటమ్స్ కానివ్వండి ఇంకోటి తినడానికి అవకాశం ఉండేలాగా మార్కెట్లో ఏది చూస్ చేసుకోవడం మంచిది అంటారు? చీట్ మీల్ అందరికీ అవసరమే. అవును, పండగ వస్తే కావాలి, ఇంట్లో అకేషన్ ఉంటే కావాలి. సో అవాయిడ్ చేయకుండా ఉండలేము. అలా అని టాబ్లెట్స్ మీద ఎక్కువ కాలం ప్రొలాంగ్ పీరియడ్ ఉండడం కూడా రైట్ కాదు. ట్రీట్మెంట్స్ ఉంటాయి, బట్ చీట్ మీల్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫ్రీడమ్ వాళ్ళది రైస్ బ్రాన్ ఆయిల్ ఒకటి ఉంటుంది. అండ్ దాంట్లో వచ్చేసి ఎందుకు స్పెసిఫిక్గా ఇదే చెప్తున్నారు అని చాలామందికి డౌట్ వస్తాయి. బట్ సెల్ డ్యామేజ్ అవ్వనివ్వకుండా మనకి ఏదైతే కావాలో మన శరీరానికి ఎంత అవసరమో ఆ మోతాదులో దొరకడం అనేది కరెక్ట్గా వీళ్ళ ఆయిల్లో మనం చూస్తున్నాం. అండ్ డీప్ ఫ్రై చేసేటప్పుడు హైయెస్ట్ స్మోకింగ్ పాయింట్ అంటే నీరు ఇప్పుడు వాటర్నే బాయిల్ చేస్తాం, మనకు పొగల్లా వస్తాయి. ద సేమ్ థింగ్ హ్యాపెన్ విత్ ద ఆయిల్ మాట. ఎప్పుడైతే ఆయిల్ని బర్న్ చేస్తామో దానికి ఒక స్మోకింగ్ పాయింట్ ఉంటుంది. స్మోకింగ్ పాయింట్ అంటే దానికి అక్కడి వరకు మాత్రమే మరగబెట్టాలి. అంతగా మించి ఆయిల్ మరగబెట్టామంటే దాంట్లో ఉండాల్సిన న్యూట్రియంట్స్ కాస్త మనకి హార్మ్ చేసే కెమికల్స్ కింద కన్వర్ట్ అవుతాయి. ఓకే. సో అలా కన్వర్ట్ చేయకుండా ఉండడానికి మాత్రం వాళ్ళు హైయెస్ట్ పాయింట్ పెట్టారు. ఎందుకంటే మనకున్న సందర్భాలు, మనకున్న అకేషన్స్ చాలా ఎక్కువ. ఇన్ ఇయర్లో పండగలతో పాటు మన ఇంట్లో జరిగే అకేషన్స్ ఉంటాయి. వాటికి ఎంతసేపు మనం ఎంత హెల్దీగా చూజ్ చేసుకున్నా ఒక 1 or 2 ఐటమ్స్ పెట్టుకుంటాం డీప్ ఫ్రైవి. సో దీంట్లో ఇంకొకటి ఏంటి అంటే సెల్ని డ్యామేజ్ చేయకుండా కాపాడుతుంది అని చెప్పాను కదా. దీన్ని రైస్ బ్రాన్ నుంచి తీస్తారు అన్నమాట. ఏదైతే పొట్టు ఉందో ఆ పొట్టు నుంచి తీస్తారు. అండ్ నెక్స్ట్ దీంట్లో ఉండే సెల్ డ్యామేజ్ కాకుండా ఉండే టోకోట్రైనాల్స్ అనేది ఏజెంట్ కూడా వైటమిన్ ఈ, అది మన తీసుకోగానే అది వైటమిన్ ఈ కింద కన్వర్ట్ అయ్యి బాడీలో మనకి ఎంత సెల్ డ్యామేజ్ అవ్వకూడదు అంతవరకు ప్రొటెక్ట్ చేస్తూ వస్తుంది అన్నమాట. ఓకే. కొంతమందికి స్టెరిలిటీ ప్రాబ్లం ఉండేటువంటి వాళ్ళకి కూడా దేనివల్ల అని అంటే వైటమిన్ ఈ వల్ల వస్తూ ఉంటుంది. చాలామంది ఆయిల్స్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో కూడుకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. బట్ మీకు అటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి అని అంటే వైటమిన్ ఈ కనుక పర్ఫెక్ట్ దొరికేటువంటి ఆయిల్ ఏదైనా ఉంది అని అంటే ఇది రైస్ బ్రాన్ ఆయిల్ మాత్రమే దొరుకుతుంది. నేను కంటెంట్లో అది చూసాను, కాంపోనెంట్స్ ఉన్నాయి. కాంపోనెంట్స్ అంటే జనరల్గా పిక్ చేసుకుంటాము ఆయిల్ కావాలని చెప్పి. ఇంతకుముందు మనకి ఒక మిడిల్ క్లాస్ వాళ్ళైనా జనరల్గా మనం ఎవరైనా ఎలాంటి వాళ్ళైనా హ్యూమన్ సైకాలజీ ప్రకారం మనకి ఏది తక్కువ దొరికితే అదే పిక్ చేసేసుకుంటాం. బట్ ఇట్స్ హోమ్ ఫ్రెండ్లీ, పాకెట్ ఫ్రెండ్లీ, హెల్త్ ఫ్రెండ్లీ. ఇంత ఫ్రెండ్లీ అంటే ఎందుకు చెప్తున్నానంటే చూస్ చేసుకునేటప్పుడు మనం ప్రతి వీడియోలో చెప్తున్నాం మినిమం బేసిక్ అవేర్నెస్ తీసుకోవడం వల్ల మన హెల్త్ని మనకు ఒక స్టెప్ ఫార్వర్డ్ వేసాం, మన హ్యాపీనెస్ మనకు ఉంటుంది. బట్ ఆయిల్స్ వల్ల వచ్చేటువంటి అంటే చాలామంది బ్లేమ్ చేస్తూ ఉంటారు, కానీ మీరు ఇందాక అన్నట్టు చీట్ మీల్స్లో అయినా సరే బెనిఫిట్స్ పొందాలి అని అంటే తప్పైనా కరెక్ట్గా ఇటువంటి ఆయిల్స్ నుంచి మాత్రం డెఫినెట్గా ఇందులో హెచ్డిఎల్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. మీరు ఇందాక హార్ట్ ఫ్రెండ్లీ అన్నారు కదా, సో అవి ఎక్కువ ఉండాలి. హై డెన్సిటీ లిపోప్రోటీన్ అనేది మన బాడీకి అవసరం. అది ఎక్కువగా ఉండేటువంటి ఆయిల్ మార్కెట్లో మీకు దొరికేది కూడా రైస్ బ్రాన్ ఆయిల్. సో అటువంటివి చూస్ చేసుకోవడంలో తప్పలేదు. అండ్ మినిమం అంటే మనం ఏదో తీసుకున్నాము తెచ్చుకున్నాము ఇంటికని కాకుండా మినిమం హెచ్డిఎల్ ఎంత ఉండాలి. అట్ ద సేమ్ టైం ఆయిల్ వల్ల కొంతమందికి లోపల తెలియకుండా స్టూల్స్ కానీ అవి కానీ కొంచెం ఇండైజెషన్ ప్రాబ్లం వచ్చేంత పరిస్థితి వచ్చేస్తాయి. సో అవి కూడా
డైజెషన్ ప్రాసెస్ కూడా సప్లిమెంట్స్ బాగుండేలాగా ఉండాలి అని అంటే ఇలాంటి ఆయిల్సే వాడాలి. సో డైజెషన్ ఇష్యూస్ అంటే ఎప్పుడైనా జనరల్గా ఈ హార్ట్ బర్నింగ్ ఉండేటోళ్ళకి ఏంటి అంటే డైజెషన్ ఇష్యూస్ ఉంటాయి. ఎందుకంటే హాఫ్ ఆఫ్ ద ఫుడ్ డైజెస్ట్ అవుతుంది, హాఫ్ ఆఫ్ ద ఫుడ్ ఇండైజెషన్లోకి పోతుంది. స్టూల్ ప్రాబ్లం కానీ కాన్స్టిపేషన్ ఇష్యూస్ కానీ ఎయిదర్ ఇట్ ఈస్ లీడింగ్ టు డయేరియా లేకపోతే కాన్స్టిపేషన్. సో ఏంటంటే ఆ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ తినేటప్పుడు ఇంకా కండిషన్ అగ్రివేట్ అయిపోతుంది. అది పర్టికులర్గా మనం ఇంట్లో చేసుకుందనుకో, ఓకే మనం ఈరోజు ఇది తిన్నాము, దీన్ని అవాయిడ్ చేయాలి, లేదు బయటనే తింటున్నాము మాకు అవ్వదు అనేటప్పుడు చూస్ చేసుకునేటప్పుడు కూడా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ మ్యాక్సిమం అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే మనం HDL LDL కోసం ఎంత చెప్తున్నామో అలాగే ట్రాన్స్ ఫ్యాట్ ట్రైగ్లిజరైడ్స్ గురించి కూడా అంతే అవేర్నెస్ క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ నాగరాజ్ గారు. ఎస్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మహా గారు.